నమస్కారం, మీ విజయ్ కుమార్ గంటా, సీనియర్ జర్నలిస్ట్. మొత్తం మీద మహాకూటమి మేనిఫెస్టో విడుదలైంది. ఇది కొంచెం జనరంజకంగానే ఉన్నప్పటికీ అందులో వాగ్దానాలు ఎంతవరకు అమలు అవుతాయి, ప్రజలు ఎంతవరకు నమ్మారు అనేది పోలింగ్ తర్వాత మాత్రమే నిర్ణయించగలుగుతాం. ఎందుకంటే జన నాడిని పట్టుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. పోతే ఈ మేనిఫెస్టోని కూటమి పక్షాల్లో కీలకమైనటువంటి బీజేపీ వ్యతిరేకించటం, మేనిఫెస్టోని అయితే స్వాగతిస్తాం కానీ అందులో అనేక అంశాలు అమలు కాని రీతిలో ఉన్నాయని, అవి చేసేవి కాదని, చేయలేమని కూడా స్పష్టంగా చెప్పటం ఈ సందర్భంగా గమనార్హం. ముఖ్యంగా మోడీ ఈ భూములకు సంబంధించి తీసుకొచ్చినటువంటి చట్టాలు, ఇతర అంశాలపై ఈ మేనిఫెస్టోలో ప్రతికూలత స్పష్టంగా కనిపించింది. వాటిని రద్దు చేస్తామని చెప్పారు. సో ఈ మేనిఫెస్టో జనాదరణ పొందుతుందా లేదా అన్నది ఎన్నికల తర్వాత